నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుంచి మళ్లీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం. నేడు యువగలం పాదయాత్ర ముగింపు సభ ఎన్నికల శంఖారావం పూరించనున్న టీడీపీ జనసేన. ఎమ్మెల్యే అభ్యర్థులపై వైసీపీ అధినేత కసరత్తులు మార్పు సహజమంటున్న సిట్టింగ్లు. ఢిల్లీలో తెలంగాణ ఏపీ ఆస్తుల విభజనపై దృష్టి అధికారులతో కీలక చర్చలు జరిపిన సీఎం రేవంత్. తెలంగాణ డీజీపీగా రవి గుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలు 20 మంది ఐపీఎస్లను బదిలీ చేసిన రేవంత్ సర్కార్. ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా కొనసాగుతున్న ఆందోళన ప్రధాని హోంమంత్రి వివరణ ఇవ్వాలన్న ఇండియా కూటమి. రైట్ బులెటిన్ డీటెయిల్స్ చూసుకుంటే విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగల పాదయాత్ర ముగింపు సభ జరగనుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఇదే సభ నుంచి ఇరు పార్టీలు ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సభ కోసం టీడీపీ ముఖ్య నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. యువగలం ముగింపు సభకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా టీడీపీ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 2 లక్షలకు పైగా సభకు హాజరవుతారని టీడీపీ నేతలు తెలిపారు. రాయలసీమ, గుంటూరు జిల్లాల నుంచి విజయనగరానికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు. నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో 2023 జనవరి 27న ప్రారంభమైంది. మొత్తం 97 నియోజకవర్గాల్లో 226 రోజులు 3132 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగింది. ప్రతి జిల్లాలోనూ లోకేష్ యువగలం పాదయాత్రకు టీడీపీ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. లోకేష్ యాత్రకు జనం లేక సినిమా యాక్టర్లను పిలుచుకున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. లోకేష్ యాత్ర కామెడీ సినిమా అంటూ సెటర్లు వేశారు. లోకేష్ యాత్రను ప్రజలు పట్టించుకోలేదని చెప్పారు. యువగలం అంటే ఒక కామెడీ మూవీగా జనం చూశారని ఎద్దేవా చేశారు. లోకేష్ కోసం 2 యాంకర్లు రెడీ అయ్యారన్న అంబటి మీసం తిప్పి కామెడీ చేయడంలో బాలయ్యను మించేవాడని లేరని చెప్పారు. లోకేష్ కోసం యాంకరింగ్ చేయడానికి బాలకృష్ణ రెడీ అయ్యారంటూ సెటర్లు వేశారు. బాలకృష్ణ లాగా కాస్ట్లీ యాంకర్లు ఒక ఆయనేమో బాలకృష్ణ తెలుసుగా సినిమా హీరో బయటకు వస్తే మీసం తిప్పి హాస్యం చేయటంలో ఆయన మించిన వాడు లేదు. ఆయన ఒక యాంకరు.
ఆయన బంధువు కదా, మామగారు. ఆయనకేం ఉదయభాను గారి లాగా రెమ్యూనరేషన్ ఏం అవసరంలా, పిలిస్తే వచ్చేస్తాడు, అల్లుడు కదా. అందుకని పిలిస్తే వచ్చి యాంకరింగ్ చేయడానికి పోలేపల్లిలో సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో చాలదంట, ఇంకొక యాంకర్ కావాల్సి వచ్చాడు. కాస్ట్లీ యాంకర్ అండు. మన బాలకృష్ణ లాగా బంధంతో రాడు. ఈ నోట్లు కావాలి, సీట్లు కావాలి. ఆయనే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆ యాంకర్ కావాలి. ఆ యాంకర్ని ముందు పాపం ఈ మొత్తాన్ని మనం చూసినట్లయితే ఒక అసమర్థుడైనటువంటి కుమారుణ్ణి నాయకుడిగా చేయటం కోసం ఒక వృద్ధ తండ్రి పడుతున్న పాటలు మీకు కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే మెటీరియల్ లేదు అక్కడ. మీ అబ్బాయి దగ్గర మెటీరియల్ లేదు, కానీ ఉన్నట్టుగా భ్రమింప చేయాలని చెప్పేసి నేను అడుగుతానయ్యా చంద్రబాబు నాయుడు గారు. అంత బాగా విజయవంతం అయితే మీ అబ్బాయి ఒకటి చేత పెట్టచ్చు, నువ్వు కూడా కలిపి పెట్టచ్చు. బాలకృష్ణ ఎందుకు? అంతకన్నా మించి కాస్ట్లీగా ఉన్నటువంటి మీ దత్తపుత్రుడు యాంకరింగ్ ఎందుకు అని అడుగుతా ఉన్నా. కాస్ట్లీ యాంకర్లు. ఒక ఆయనేమో బాలకృష్ణ, తెలుసుగా సినిమా. 2024 జరిగే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. జగన్ హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. జగన్ ఇచ్చిన హామీలపై తాము చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. యువగలం పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం యువగలం పాదయాత్రకు అనేక ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. పోలిపల్లిలో నవశకం పేరుతో జరిగే భారీ బహిరంగ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ హాజరవుతున్నట్లు తెలిపారు. నవశకం సభ నుండే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తామని గంటా శ్రీనివాస్ చెప్పారు. ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన హామీలు, పాదయాత్రలో ఇచ్చిన అలాగే ప్రామిసెస్ అన్ని ఒకసారి తీసుకుంటే ఆయన పరిపాలనలో ఈ 4 సంవత్సరాల 9 నెలలు పూర్తయింది. కేవలం ఇంకొక 3 నెలలు 4 నెలలు సమయం. ఈ మొత్తం ఒకసారి ఆయనకి పర్సెంటేజ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ కంప్లీట్ చేసింది లెక్కేసుకుంటే 98.5% ఫెయిల్యూర్స్ అయ్యి ఆయన మరో పక్క నేను 99% అన్ని అమలు చేసిన హామీలు అంటున్నాడు. నేనైతే ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాను, 98.5% హామీలు ఆయన విఫలం చెందారు. ఏ ఒక్క ప్రామిస్ కూడా ఆయన ఇచ్చిన నవరత్నాలే కాదు, పాదయాత్రలో చేసిన ప్రామిసెస్ కాదు, ఏ ఒక్కటి కూడా 100% అమలు చేయలేదు. ప్రతి ప్రామిస్ కూడా ఎంతో కొంత లోపం పెట్టుకున్నాడు. మద్యపాన నిషేధం దగ్గర నుంచి, ఈరోజు అమ్మఒడి దగ్గర నుంచి, పెన్షన్ల దగ్గర నుంచి, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి, ఆసరా దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆ హామీలో ఏదో కొంత లోటుపాట్లు ఉన్నాయి. ఏ ఒక్క హామీ కూడా 100% అమలు చేశారని చెప్పడానికి వీలేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో ఎమ్మెల్యే సీటు కోసం బీజేపీ పెద్దలతో పైరవి చేస్తున్న వైసీపీ నేత ఎవరు? ఎమ్మెల్యే టికెట్ కోసం బీజేపీ పెద్దలు ఆ ఎమ్మెల్యేకి సాయం చేస్తారా? ఒకవేళ సీటు రాకుంటే ఆయన నేత ఏం చేయబోతున్నారు? వైఎస్ఆర్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారా? ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో జాతీయ పార్టీలో బెత్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారా? ఇంతేలా బీజేపీతో సన్నిహితంగా ఉండే ఆ వైసీపీ నాయకుడు ఎవరు? వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినేత ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయడంతో పాటు సీట్లు కూడా ఖరారు చేశారు. తాజాగా గోదావరి జిల్లాలో కూడా భారీగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తున్నారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో 1/2 మందికి పైగా టికెట్ ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. టికెట్ ఇచ్చే అవకాశం లేని ఎమ్మెల్యేలతో సీఎం జగన్ స్వయంగా సమావేశమవుతున్నారు. టికెట్ రాకున్నా వైసీపీ అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తా అంటూ హామీ ఇస్తున్నారు. గోదావరి జిల్లాల తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై జగన్ కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 లేదా 4 ఎమ్మెల్యేలకు సీటు దక్కే అవకాశం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇందులో మాజీ మంత్రి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. వెల్లంపల్లి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సీఎం జగన్ మొదటి కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే నియోజకవర్గంలో పరిస్థితుల దృష్ట్యా ఈసారి విజయవాడ వెస్ట్ సీటు వెల్లంపల్లికి దక్కే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. విజయవాడ వెస్ట్ సీటు రేసులో మేయర్ భాగ్యలక్ష్మితో పాటు ప్రముఖ విద్యా సంస్థలు అధిపతి కుటుంబం కూడా పోటీ పడుతున్నారు. దీంతో వెల్లంపల్లి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
బీజేపీ పెద్దలతో తనకున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఎమ్మెల్యే సీటు కోసం జగన్పై ఢిల్లీ పెద్దలతో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్కి కేంద్రంలోని బీజేపీ ముఖ్య నేతలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే గతంలో బీజేపీలో పనిచేసిన వెల్లంపల్లికి కూడా బీజేపీ ముఖ్య నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ పరిచయాలతో జగన్ని ఒప్పించి ఎమ్మెల్యే సీటు దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. ఇప్పటికే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే మద్దాలగిరికి సీటు ఇవ్వలేదు సీఎం జగన్. ప్రకాశం జిల్లాలో ఉన్న మరో ఎమ్మెల్యే అన్న రాంబాబుకి కూడా ఈసారి టికెట్ కష్టమే అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశాలను ఆసరాగా చేసుకుని వెల్లంపల్లి ఎమ్మెల్యే సీటు కోసం ఢిల్లీ పెద్దల ద్వారా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ వైసీపీలో టికెట్ దక్కకుంటే పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీలో టికెట్ రాకుంటే బీజేపీ తీర్థం తీసుకునేందుకు వెల్లంపల్లి శ్రీనివాస్ రెడీగా ఉన్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే బీజేపీ నుంచి బరిలో దిగేందుకు ముందుగానే ప్లాన్ చేస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నగరంలో ఎవరికి టికెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని చెప్పారు మంత్రి రోజా. తాను జగన్కు సైనికురాలనని స్పష్టం చేశారు. చంద్రబాబు ఓటమి భయంతోనే 2 స్థానాల్లో పోటీ చేస్తానని సర్వేలు చేపించుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ నాయకులు వైసీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా రాష్ట్ర ప్రజలు బాగుండాలని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నారని చెప్పారు. తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న స్వామివారి ఆశీస్సులతో రెట్టించిన ఎనర్జీతో ఆరోగ్యంతో మళ్ళీ ప్రజాసేవ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకే ఎప్పుడు అవకాశం ఉన్నా భగవంతుడు పిలిచినా వచ్చి దర్శించుకొని వెళ్ళటం మీరందరూ కూడా చూస్తున్నారు. సో మన రాష్ట్రం బాగుండాలి, జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్ర ప్రజల సమస్యలన్నీ దూరమై అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మీరు పేపర్ తిప్పేసి చూస్తే తెలుస్తుంది. ఎవ్రీ డే గడప గడపకి పల్లె నిద్ర చేస్తూ ఏ విధంగా ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు భూమి పూజలు చేస్తూ తిరుగుతున్నారో మీరు చూస్తున్నారు. అలాగే క్యాబినెట్ మీటింగ్స్ కానీ లేదా పార్టీ కార్యక్రమాలు ఏవైనా కూడా ఎప్పుడూ ఫస్ట్ వరుసలో నేనే ఉంటా. అండ్ ఈరోజు పచ్చ ఛానళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కటే, వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే వాళ్ళకి 175 కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్లు పెట్టడానికి క్యాండిడేట్లు లేక వైఎస్ఆర్సీపీలో ఎవరైనా గొడవ పడితే బాగుంటుంది, ఎవరికైనా సీట్ ఇవ్వకపోతే బాగుంటుంది, మన పార్టీకి వస్తే వాళ్ళకి ఇద్దామని గోతికాడ గుంట నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న స్వామివారి ఆశీస్సులతో రెట్టించిన ఏపీలో అప్పులపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుందని ఆయన మండిపడ్డారు. అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్ అనే చందంగా ఏపీ రాష్ట్రం ఉందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక అరాచకత్వం తాండవిస్తుందని ఎద్దేవా చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం, ఏపీలో జగన్ సర్కార్ 2 ఒక్కటేనని ఎద్దేవా చేశారు. అప్పులు చేయడంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం ఈ 2 కూడా దుందే. మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని అప్పుల భారత్గా చేసింది. 2014 నుంచి 2023 వరకు 9 సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 115 లక్షల కోట్ల రూపాయలు. ఆ విధంగా ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇక రాష్ట్రానికి వస్తే జగన్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఆంధ్రప్రదేశ్గా, రుణాంధ్రప్రదేశ్గా చేసింది. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 1.5 లక్షల కోట్ల రూపాయలు. 2019 నుంచి నేటి వరకు ఈ 4 సంవత్సరాల 7 నెలల్లో జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 7,67,000 కోట్ల రూపాయలు. ఈ విధంగా రాష్ట్రము అప్పుల ఆంధ్రప్రదేశ్, రుణాంధ్రప్రదేశ్ అయింది.
రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. న్యూఢిల్లీలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భవన్ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఢిల్లీలోని తన నివాసంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, భవన్ ఓఎస్టీ సంజయ్ జూతుతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ భవన్ మొత్తం విస్తీర్ణం ఎంత, అందులో ఉన్న భవనాలు, వాటి స్థితి, అందులో తెలంగాణ వాటా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడిగా 19.78 ఎకరాల భూమి ఉందని అధికారులు తెలిపారు. ఇందులో ఉమ్మడి భవన్ పరిధిలోని 8.781 ఎకరాల్లో సబరి బ్లాక్, అంతర్గత రహదారులు, గోదావరి బ్లాక్, 3.359 ఎకరాల్లో ఓల్డ్ నర్సింగ్ హాస్టళ్లు, 7.641 ఎకరాల్లో పటౌన్ హౌస్ ఉన్నాయని అధికారులు తెలిపారు. తెలంగాణ వాటా కింద ఎంత భూమి వస్తుందని సీఎం ప్రశ్నించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 8.245 ఎకరాల భూమి వస్తుందని, ఏపీకి 11.536 ఎకరాలు వెళ్తుందని అధికారులు సీఎంకు తెలియజేశారు. ప్రస్తుత భవనాల స్థితి, అధికారులు, సిబ్బంది, నివాస గృహాల స్థితిపై సీఎం ఆరా తీశారు. దాదాపు 4 దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో చాలా వరకు శిథిలావస్థకు చేరాయని, మరమ్మతులు చేయిస్తున్నామని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా నూతన భవనం నిర్మించుకుందామని ఈ సందర్భంగా సీఎం అన్నారు. అంతకుముందు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై దృష్టి సారించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆస్తుల విభజనపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం ప్రస్తుత తెలంగాణ భవన్ మ్యాప్ను పరిశీలించారు. భారత పార్లమెంటులో చరిత్రలో కనీవిని ఎరగని ఘట్టం నేడు ఆవిష్కృతమైంది. పార్లమెంటులో అసలు ప్రతిపక్ష సభ్యుడంటూ లేకుండా తుడిచిపెట్టేశారు. పార్లమెంటులో శీతాకాలం సమావేశాల్లో మొత్తం 141 మంది ప్రతిపక్షాలకు చెందిన సభ్యులను ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. ఇంతమంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం ఇదే ప్రథమం. ఎమర్జెన్సీ కాలంలోనూ ఇలాంటి పరిణామాలు జరగలేదు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం, దుండగుల చొరబాటు దారుణమైన ఘటన. అంతకంటే దారుణం నిరసన తెలిపిన ప్రతి పార్లమెంట్ సభ్యుణ్ణి సస్పెండ్ చేయడం. అదే నేడు చోటు చేసుకుంది. లోక్సభలో దుండగుల చొరబాటు ఘటనతో మొదలైన చిచ్చు మొత్తం ప్రతిపక్షాన్నే సభ నుంచి బయటకు గెంటేసే వరకు దారితీసింది. డిసెంబర్ 13 నాటి భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. దీంతో ప్రశ్నించిన ఎంపీలపై సస్పెన్షన్ల పర్వం కొనసాగింది. మంగళవారం నాడు తాజాగా 49 మంది ఎంపీలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఈ శీతాకాలం సమావేశాల్లో మొత్తం 141 ఎంపీలను సస్పెండ్ చేసినట్లయింది. ఉభయ సభల్లో ఈ నెల 14న మొదట 14 మంది ఎంపీలను, ఆ తర్వాత ఈ నెల 18వ తేదీన 46 మంది లోక్సభ, 46 మంది రాజ్యసభ సభ్యులను, అంటే 92 మంది ఎంపీలను ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. అధికార పక్షం పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్లలో కొత్త రికార్డు నెలకొల్పింది. సోమవారం నాడు 92 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన పార్లమెంట్లో మిగిలిన ఎంపీలు మంగళవారం నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేడు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. మళ్లీ లోక్సభ ప్రారంభమైన తర్వాత భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయడంతో పాటు ఎంపీల సస్పెన్షన్ రద్దు చేయాలని ఇతర సభ్యులు డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు, నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ వారందరినీ సస్పెండ్ చేయాల్సిందిగా సూచించారు. దీంతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సస్పెండ్ చేస్తున్న సభ్యుల పేర్లను చదివారు. దీంతో వారందరినీ సస్పెండ్ చేసే తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించారు. అనంతరం ప్యానెల్ స్పీకర్ రాజేంద్ర అగర్వాల్ వారందరూ సస్పెండ్ అయినట్లు ప్రకటించి సభను వాయిదా వేశారు. श्री गुरजीत सिंह ओजला, श्रीमती सुप्रिया सूले, श्री SS उल्लाका,
resolved that the above mentioned members may be suspended from the service of the House for the remainder of the session under Rule 3742. తాజాగా సస్పెండ్ అయిన వారిలో ఎంపీలు సుప్రియా సూలే, ఫరూక్ అబ్దుల్లా, మనీష్ తివారీ, కార్తీ చిదంబరం, డింపుల్ యాదవ్ తదితరులున్నారు. మోదీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మనీష్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ను పూర్తిగా నిర్వీర్యం చేశారని, అత్యంత క్రూరమైన చట్టాలను ఆమోదించడానికి ఈ పద్ధతి అనుసరించారని, దేశాన్ని పోలీస్ స్టేట్ చేసే చర్య ఇది అని విమర్శించారు. Parliament has been totally delegitimized. This is to lay the framework of passing the most draconian laws in Parliament, which will turn this country into a police state. కొత్త పార్లమెంట్లో ప్లకార్డులు పట్టుకునేందుకు అనుమతించబోమని బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ను మోదీ ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తూ తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపిస్తుండగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్సభలో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోక తప్పలేదని అన్నారు. బీజేపీ ఎంపీ ఇచ్చిన పాస్లతో దుండగులు లోక్సభలో ప్రవేశించి స్మోక్ బాంబులు విసిరినా అతడిపై ఎలాంటి చర్య తీసుకోలేదని, పార్లమెంట్ సభ గౌరవానికి భంగం కలిగించాలని ప్రశ్నించిన ఎంపీలపై చర్య తీసుకోవడం ఏం మర్యాద అని మరో ఎంపీ డానిష్ అలీ నిలదీశారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాల ఆందోళన ఉభయ సభల్లోనూ పార్లమెంట్ బయట కొనసాగింది. ఉదయం నుంచి పార్లమెంట్ ప్రాంగణం సస్పెండ్ అయిన ప్రతిపక్ష పార్టీల సభ్యుల నినాదాలతో హోరెత్తించారు. పార్లమెంట్ భవనం మకర ద్వార్ వద్ద, గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు ధర్నా చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసన వ్యక్తం చేస్తున్న ఎంపీలకు రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారు. మొత్తానికి దుండగుల అలజడితో మొదలైన గొడవ ప్రతిపక్షాల గెంటివేతతో ముగిసినట్లయింది. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తుందని తెలంగాణ మాజీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో భద్రతపై ప్రశ్నిస్తే సస్పెన్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ భద్రతా అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ సిఫారసు వల్ల నిందితులకు పాసులు వచ్చాయని అన్నారు. నిందితులను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. పార్లమెంటు ఆగంతకుల దాడిని, శాంతి భద్రతల పరిస్థితిని ప్రధానమంత్రి ఏ విధంగా వ్యవహారం చేస్తా ఉన్నాడు అనే అంశం మీద ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తే ముందు రోజు దాదాపు 14 మంది పార్లమెంట్ సభ్యుల్ని, దాని తదుపరి ఒకటే రోజు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంటులో దాడి వెనుకాల బలమైన సూత్రధారులు ఉన్నారని, బీజేపీని చులకన చేసేందుకే ఇలాంటి కుట్రలు చేశారని మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ ఆరోపించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి డైవర్ట్ చేసేందుకే కాంగ్రెస్ ఈ నాటకాలు ఆడుతుందన్నారు. నిందితులు దాడి చేసింది ఉద్యోగాల కోసం కాదని, రాజకీయ నిరుద్యోగుల కోసం మాత్రమేనని అన్నారు. దొరికిన నిందితులు రైతు ఉద్యమాలతో పాటు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారనే సమాచారం తమకు ఉందని బూరా నర్సయ్య గౌడ్ చెప్పారు. నేను జరిగినటువంటి సంఘటన మొత్తం 140 కోట్ల మందికి ప్రజలకు తెలుసు. దర్యాప్తు సంస్థల యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాతనే కదా హోంశాఖ మార్చిలు ఒక నిర్దిష్టమైనటువంటి ఇందులో పాత్రదారులే కాకుండా సూత్రధారులు ఎవరు ఉన్నారు, కాల్ డేటా ఏమున్నది, ఎవరెవరితో మాట్లాడారు. ఎందుకంటే గతం అందులో పాల్గొన్నటువంటి నీలం గాని, జా గాని వీళ్ళు అనేక ఇతర ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో గాని 100% వాళ్ళు పాల్గొన్నట్లు ఆధారాలు ఇప్పటికే దొరికినాయి. వాళ్ళు ఏదో స్వచ్ఛందంగా నిరుద్యోగులు కాదు, అది కేవలం ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ప్రతిపక్ష పార్టీల యొక్క ఎడ్యుకేషన్ వింగ్ తప్పితే అందులో వాళ్ళు ప్రతి ఏ నిరుద్యోగి కాదు, అందరికి 30-35 ఇయర్స్ దాటినాయి. రాజకీయ నిరుద్యోగుల కొరకు చేసుకున్నటువంటి విభాగంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. జరిగినటువంటి సంఘటన మొత్తం 140 కోట్ల మందికి ప్రజలకు తెలుసు. దర్యాప్తు సంస్థల యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాతనే కదా హోంశాఖ మార్చిలు ఒక
నిర్దిష్టమైనటువంటి ఇందులో పాత్రదారులే కాకుండా సూత్రధారులు ఎవరు ఉన్నారు, కాల్ డేటా ఏమున్నది, ఎవరెవరితో మాట్లాడారు. ఎందుకంటే అందులో పాల్గొన్నటువంటి నీలం గాని జా గాని వీళ్ళు అనేక ఇతర ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో గాని 100% వాళ్ళు పాల్గొన్నట్లు ఆధారాలు ఇప్పటికే దొరికినాయి. వాళ్ళు ఏదో స్వచ్ఛందంగా నిరుద్యోగులు కాదు, అది కేవలం ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ప్రతిపక్ష పార్టీల యొక్క ఎడ్యుకేషన్ వింగ్ తప్పితే అందులో వాళ్ళు ప్రతి ఏ నిరుద్యోగి కాదు, అందరికి 30-35 years దాటినాయి. రాజకీయ నిరుద్యోగుల కొరకు చేసుకున్నటువంటి విభాగంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.